హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి కట్టెల పొయ్యి అయితే అంటి పెట్టినాను. ఇక కట్టెలు అయితే పెట్టిన చూడండి. ఇప్పుడు పెంచి పెట్టాలి. నేనైతే ఇక రొట్టె చేస్తున్నా. ఏం రొట్టె అంటే తైద రొట్టె ఫ్రెండ్స్. ఇక ఉడుకుకి వాటర్ అయితే పోసుకుంటున్నాం చూడండి. ఇక ఇట్లా ఈ వాటర్ అయితే మసలాలి. తగినన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే కొన్ని ఎక్కువ పోస్తున్నాను కాబట్టి తీస్తున్నా. తైద రొట్టె చూడండి. ఇక కట్టెల పొయ్యి పైన వేస్తున్నా ఈరోజు. ఇక మా ఫుల్ వీడియో వచ్చేసి తైద రొట్టె అన్నమాట ఈరోజు. ఈ వాటర్ అయితే చాలా మసలాలి, బాగా కొంచెం వేడిగా. ఇది వచ్చేసి రొట్టె చేసే బండ అన్నమాట. ఈ బండ అయితే ఇక ఇలా కడుగుతున్నా చూడండి. ఏమన్నా బల్లులు గిట్ట ఏమన్నా పోతాయంట అని కడుక్కోవాలి బండ మొత్తము. ఇక బండ మొత్తం కడిగినాక జల్లెడ పడుతున్నది చూడండి తైద పిండి. తైద పిండి ఇట్లా జల్లెడ పట్టుకోవాలి. దీంట్లో ఏమన్నా కష ఉంటే మాత్రం పోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇట్లా ఖచ్చితంగా మీరు కూడా జల్లెడ పట్టుకోవాలి. ఇక నీళ్ళు అయితే పిండిలో పోసుకుంటున్నాం చూడండి. ఇక మసిలినవి బాగా. ఇప్పుడు మసిలిన తర్వాత ఇక పోస్తున్నాం చూడండి. ఇక ఈ విధంగా పోసిన బాగా మసిలినవి పోసిన. ఇప్పుడు పిండి అయితే ఇట్లా కలుపుకోవాలి. మొత్తానికి పిండి అయితే ఇక ఇలా విసికిన చూడండి ఫ్రెండ్స్. ఇక ఒక ముద్దలాగా కట్టుకున్న ఇట్లా బాగా పిసకాలి పిండి. పిసికినప్పుడే రొట్టె అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇది ఇలా రొట్టె అయితే ఇగో ఇలా కొట్టాలి చూడండి. ఇగో ఇలా చేస్తున్నాను రొట్టె. ఇక పెంచు అయితే కాగింది చూడు. ఇప్పుడు రొట్టె వేసుకోవాలి. రొట్టె కూడా అయింది చూడండి. పెంచు మీద వేసుకోవాలి. ఇక రొట్టె అయితే పెంచు మీద వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బట్టతోటి జవరాలి. రొట్టె మొత్తం బాగా వేడైంది చూడండి ఫ్రెండ్స్. ఇక బట్టతోటి అయితే ఈ విధంగా జవరుతున్న వాటర్. చేయితోటి కూడా జవరొచ్చు మీరు. కర్ష ఉంటే తీసుకొని ఇక రొట్టె అయితే ఇట్లా వేసి చూడండి. ఇక మలిపేసిన అన్నమాట. ఇది కాగుతుంది ఇప్పుడు. ఇక తిప్పేసిన తర్వాత రొట్టె ఇలా కాలింది చూడండి. కాలిందా లేదా చూసుకోవడానికి ఇలా తిప్పేయాలి మళ్ళా. ఇక రొట్టె అయితే అయింది చూడండి ఫ్రెండ్స్. ఇట్లా కాల్చి తీసి గంపలో వేసేయాలన్నమాట. గుళ్ళలో వేసేయాలి. దీన్ని తైద రొట్టె అంటారు, రాగి రొట్టె కూడా అంటారు. ఇక గంపలు అయితే వేసిన చూడండి ఫ్రెండ్స్. ఇక తైద రొట్టెలు అయితే అన్నీ రెడీ అయినాయి. ఇట్లా వేసుకున్నాం గంపలో. ఇక మా తైద రొట్టెలు వచ్చేసి ఈ విధంగా చేసినాము. మీరైతే ఏమేమి చేసినారో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. తైద రొట్టెలు చూడండి ఫ్రెండ్స్. ఇక తైద రొట్టెలు అయితే చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి. ఇక తోటకూర చూడండి ఫ్రెండ్స్. మా సిస్టర్ ఇక తోటకూర అయితే చేసింది. ఇప్పుడు నైట్కి తినడానికి. ఇది తైద రొట్టెలు తోటకూర కాంబినేషన్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మీరు కూడా ఇట్లనే చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ కూడా కొట్టండి. బాయ్ మరి. మర్చిపోకండి ఫ్రెండ్స్.
మా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్.